చూడండి, ఈరోజు మీకు నమ్మకం అంటే ఏంటో చూపిస్తా. ప్రతి మనిషి మీద నమ్మకం ఉండాలి. ఈమె మీద ఉండాలి, ఆమె మీద ఉండాలి, నీ మీద ఉండాలి. నువ్వు ఇది ఒకసారి దెక్కు. నిన్ను పట్టుకోవడానికి ఇద్దరున్నారు. నువ్వు ముందుకు దెక్కు. అవునే, ఆడోళ్ళు తెలుసుకుంటే మొగుళ్ళని లక్షాధికారులను చేస్తారంటనే. నువ్వు నా మనవడిని ఎప్పుడు చేస్తావు? నేను కూడా చేస్తామమ్మా. ముందు నీ మనవాడి దగ్గర కోట్లు ఉంటేనేగా. ఏమే మీ ఆయన్ని పిలవే. ఓయ్ ఇట్రా. ఏంది అది మర్యాద లేకుండా? ఓయ్ మర్యాదగా ఇట్రా. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీ తాత రోజు కోట దాక్కుండా ఉంటే 4 బెంచీ కార్లు ఉండేయే మా కాడ. అవునా మామ? అయితే నీ దగ్గర 4 కార్లు ఉండాలి కదా. నా కాడ ఎందుకుంటాయే? నువ్వు తాగవు కదా మా అమ్మ. ఏంది పొద్దున్న రెడీ ఎక్కడికి వెళ్తుంటావేంది? అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నామా అమ్మ. అమ్మ నాకు ఇంట్లో బాగలేదమ్మా, ఎక్కడికి వెళ్ళొద్దుందమ్మా. అవునా అమ్మ? హలో అమ్మ, మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, నేను రావట్లేదు. అవునా, సరే రా మరి. చెప్పాను మా అమ్మ, నేను వెళ్ళట్లేదు, అమ్మే వస్తుందండి. అది వచ్చిందంటే నిజంగా నా ప్రాణం తీస్తుందమ్మా. ఇది బాటం మంచిది. నువ్వే వెళ్ళులే, అమ్మల్ని రావద్దని చెప్పు. నేనే రావద్దని చెప్పు, అమ్మని రావద్దని చెప్పమ్మా. ఎంత నట్టుకుంది, బిర్యానీ ఆర్డర్ పెట్టుకోవాలి. ఇదేదో ప్లాన్ వేసుకున్నట్టుంది. సరే నేను బయటకు వెళ్తుండా, కథలు పడకుండా ఇల్లు ఉడిచి అంట్లు తోమి బట్టలు ఉతికి ఇల్లంతా శుభ్రంగా ఉంచు. ఏం చదువులో ఏంటో, రాత్రి బాగా చదివినా సరే ఏం అర్థం కావట్లేదు మా అమ్మ. ఇన్ని సౌకర్యాలు చేసినా కూడా చదవలేకపోతున్నావు. మా కాలంలో అయితేనా మేము ఈది లైట్ల కింద చదివాము. పాల మొత్తం గాడి చూడలే ఏంటి? రాత్రిపూట 5 లైట్ల కింద చదవకపోతే ఇవే తగ్గించుకుంటే మంచిది. మా అమ్మ, నేను ఎంత మంచిదన్నా కదా, నీ మనవాడిని ఫోటో కూడా చూడకుండా పెళ్లి చేసేసుకున్నాను. నా మనవడైనా తిక్కలోడు, నిన్ను చూసి కూడా పెళ్లి చేసుకున్నాడు. అమ్మ నీకని చీర పంపించింది మా అమ్మ. ఏం చీరే ఇది? పొడుగు లేదు, మందము పల్సంగా ఉండొద్దంటే చీర. ఇది చీర అంటే ఏంది మా అమ్మ, చీర బానే ఉంది కదా, ఎందుకు ఇసురేసు? అట్నే మళ్ళీవే టెక్నిక్. మాయ్ ఇప్పుడు చూడు, మళ్ళీ పిలుస్తా. మాయ్ లక్ష్మి, మీ అమ్మ తెచ్చిన చీర అది దేశరావే కట్టుకుంటా. అదేం చీర మా అమ్మ? పొడవు లేదు, మందంగా ఉంది, నువ్వు కట్టుకుంటావేంటి? అందుకే మా పనావిడికి ఇచ్చేసా. సరిపోయిందా? చూసావా, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టింది. ఏంది పొద్దాక ఫోన్ చూస్తున్నావు? ఏందది? ఏం లేదు మా అమ్మ, నేను జావా నేర్చుకుందాం అని చెప్పి ఎన్ని వీడియోస్ చూసినా సరే ఏం అర్థం కావట్లేదు మా అమ్మ నాకు. అందుకే టెన్షన్ పడుతున్నా. ఏం జావాది? ఆ చెబితే నేను చేస్తాగా. రాగి జావా, జొన్న జావా, గోధుమ జావా, ఏం జావా? నువ్వు అనుకునే జావా కాదు మా అమ్మ, ఇది తాగేది కాదు. స్పూన్ వేసుకొని తిను. సబ్స్క్రైబ్ చేయండి, లైట్ కొట్టండి. అదేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.